Online class. CRT training. 500 plus MNC engaging with KL. KL deemed to be university. ఈరోజు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక దృఢమైన సంకల్పంతో ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి శ్రీమతి షర్మిల గారికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు అప్పగించడం జరిగింది. ఈమె చేరికతో గతంలో వైఎస్ఆర్తో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు, వైసీపీలో వర్గపోరులో తట్టుకోలేనటువంటి వ్యక్తులు ఈ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వెనుక నడిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్కే గారు ప్రకటించారు షర్మిలతో నడుస్తానని చెప్పి. ఇక రాబోయే రోజుల్లో చాలామంది కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉంది కనుక రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పుంజుకోబోతుందని ఇది తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ విధంగా ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి ఈమె అపాయింట్మెంట్ ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో శ్రీమతి షర్మిల గారు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందు నడిపించి వాళ్ళ అన్నగారితో పోటీపడి కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకుపోతుందని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా గతంలో సంవత్సరము 3 నెలల పాటు పనిచేసినటువంటి గిడుగు రుద్రరాజు గారు ఈరోజు సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించబడినారు. కనుక ఇక్కడ మన పిసిసి అధ్యక్షులైనటువంటి శ్రీమతి షర్మిల గారికి మరియు గిడుగు రుద్రరాజు గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కె లక్ష్మీనారాయణ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పిసిసి జనరల్ సెక్రటరీ, ఎమ్మెనూరు. విభజన జరిగిన తర్వాత ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉంది కనుక ఆ అసంతృప్తిని రూపుమాపడానికి ప్లస్ వైఎస్ఆర్ పైన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇది ప్రజలకి చాలా అభిమానం ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఏదో కొంత చేశాడు. 108 అయితేనేమి, 104 అయితేనేమి, రైతులకి రుణమాఫీ అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, కనుక ప్రజల్లో అభిమానం ఉంది కాబట్టి ఆమె అయితే నెక్స్ట్ ఆయన కుమార్తెగా ఆమె ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలన ఉద్దేశంతో తీసుకున్నారు. కానీ అక్కడ బీజేపీ వాళ్ళు ఎన్టీ రామారావు కుర్తే గతంలో కూడా ఆయన కూడా ముఖ్యమంత్రి చేశాడంటే అని చెప్పి అనే ఉద్దేశం కాకుండా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టాలనే ఉద్దేశంతో మాత్రమే తీసుకోవడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దుబిడ్డ షర్మిల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రావడం శుభ సందర్భం. ఇదే విధంగా కాంగ్రెస్లో ఆమె కొనసాగితే పిసిసి ప్రెసిడెంట్గా మా కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలో రావడం ఖాయం. మేము అభివృద్ధి కూడా చేస్తాం. దాంతోపాటు రాజశేఖర రెడ్డి గారి కళ ఒకసారి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనేది ఆయన ఉద్దేశం. అదే పనిని గ్యారంటీగా మా షర్మిల గాంధీ గారు ఖచ్చితంగా నెరవేరుస్తారని కోరుకుంటాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరుగుతుంది. ఇది కాకుండా ప్రజల సంక్షేమం కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడి అందరూ కూడా సమానంగా చూసుకొని కాంగ్రెస్ పార్టీలో ఎంతో అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాము. అదేవిధంగా అన్ని వర్గాల వారిని కలుపుకొని అది చేస్తారు. అదేవిధంగా మన మోడీ గారు కుల మతాల విడదీసి తన అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు అయోధ్య అయితేనేమి, మరి ఇంకో విధమైన మత కలహాల కులాలను విడదీసి ఆయన ఈరోజు పరిపాలన సాగిస్తున్నాడు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కోరుకుంటున్నా. అదేవిధంగా వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని కోరుకుంటూ, సోనియా గాంధీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా సోనియా గాంధీ రావడంతో మా పార్టీ చాలా ముందుకు పోతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు కాసిం అలీ, నేను డిస్ట్రిక్ట్ ఓబీసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు శ్రీమతి వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ పిసిసి బాధ్యతలు తీసుకున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా
మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారు మన యొక్క ఆశయాలను నెరవేరుస్తారు. అదేవిధంగా పూర్వ వైభవాన్ని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని తీసుకురావడానికి చాలా బాగా కృషి చేస్తారనే ఒక ఆశయంతో ప్రజలలో, జనాలలో, ఇంకా అధికంగా కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇదే విధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి 2024 అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలలో పోటీ చేస్తుంది. అంతేకాకుండా విజయాన్ని కూడా సాధిస్తుంది. ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా గురించి చెప్పిందో, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా అని ఏ నినాదంతో అయితే పోరాటం చేసినారో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీయే 2024లో భారత ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి 2024 సంవత్సరంలో అవుతారు. రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకము ప్రత్యేక హోదా మీదనే చేస్తారు. ప్రస్తుతం భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థ సరిగ్గా లేదు. అదేవిధంగా దుర్మార్గుల పరిపాలన జరుగుతుంది. దీనిని అణిచివేయడానికి రాహుల్ గాంధీ గారు ఒక దృఢ సంకల్పంతో భారత్ జోడో యాత్ర పాదయాత్రగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా చేయడం జరిగింది. కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం నాగాలాండ్లో భారత్ జోడో న్యాయయాత్ర రాహుల్ గాంధీ గారు చేపట్టడం జరుగుతుంది. అక్కడ జనాల ఆదరణ చూస్తుంటే విపరీతమైనగా ఉంది. ఈ విధంగా ముందుకు కొనసాగుతూ న్యాయ జోడో యాత్ర సక్సెస్ అయింది. అదే కాకుండా ఇంకా భారీ అధికంగా సక్సెస్ అవుతుంది. భారతదేశంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలు ఎన్నడూ ఎవరు ఎరగని స్థానాలని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి ఎంపీ స్థానాలు ఆ విధంగా ఉంటాయి. దీనికి చాలా విధాలుగా అంతా ఒక క్రమపద్ధతిగా నిర్ణయించడము జరుగుతుంది. అంతేకాకుండా వైఎస్ షర్మిల గారు రావడంతో జనాలలో, కార్యకర్తలలో ఉత్సాహాన్ని పెంచుతుంది. ముందు చూడాల్సిన విషయం ఏంటంటే ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు వస్తారనేది పక్క పార్టీ వాళ్ళు వైసీపీ, బీజేపీ, టీడీపీ వీటిలలో ఒక బుగులు అనేది పుట్టింది. నిన్న షర్మిల గారి యొక్క పిసిసి అధ్యక్ష బాధ్యతలు కేసీ వేణుగోపాల్ గారు ఒక ప్రకటన ఇచ్చిన తర్వాత ఆల్రెడీ టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీలలో, జనసేన పార్టీలలో ఒక బుగులు అనేది ఏర్పడింది. వాళ్ళ యొక్క నాయకులు పోకుండా కాపాడడానికి ప్రయత్నాలు అనేది చేసుకుంటున్నారు. ఎవరు ఎంతమంది కాపాడుకోవాలని ట్రై చేసినా కానీ ఏది కాదు. జనాలలో చైతన్యం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తుంది. వైఎస్ షర్మిల గారు బాధ్యతలను తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా కూడా అవుతారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు ప్రధాని కూడా అవుతారు. ప్రత్యేక హోదా కూడా ఆంధ్రప్రదేశ్కి రాహుల్ గాంధీ గారు ఇస్తారు. జై రాహుల్ గాంధీ, జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై మల్లికార్జున ఖర్గే. కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా చేరినారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో మన ముస్లిం సోదరులందరికీ గత కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నో మంచి పనులు చేసుకుంటూ వచ్చింది. అన్ని పనులు కాంగ్రెస్ పార్టీ నుంచే చాలా జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచే ఎంతోమంది మేలు కోరుకున్నారు. అందరూ పార్టీల నుంచే పోయి అందరూ పెద్ద పెద్ద నాయకులు కూడా అయినారు. అట్లాంటి రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ప్రారంభించారు. అదేవిధంగా మన షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కు పిసిసి అధ్యక్షురాలుగా ఎన్నికైనారు. అదేవిధంగా మనం భారత్ జోడో యాత్ర కూడా స్టార్ట్ అయింది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రజలకందరికీ ముఖ్యంగా మన షర్మిల గారు అందరితో కలిసిమెలిసి తిరగాలని, అందరితో కలిసి తోడుగా రావాలని, అందరినీ ఒక వేదికగా తీసుకోవాలని అట్లా జరిగింది. మన ఆత్మకూరు శ్రీశైలం నియోజకవర్గం ప్రజలకు మన తెలియజేయడం ఏమనగా, కాంగ్రెస్ పార్టీ కొన్ని సంవత్సరాల నుంచి సముద్రం లాంటిది. దాంట్లో ఎంతోమంది చేరుతున్నారు, పోతున్నారు, అందరు ఉన్నారు. దీంట్లో నుంచే ప్రతి ఒక్కరు మన
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. అదేవిధంగా దీంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క నాయకులు కూడా పెద్ద పెద్దోళ్ళు అయినారు. అందరూ పెద్ద సముద్రం లాంటిది. అలాంటి దాని పార్టీని ఎంతో తెలంగాణలో కూడా మన రేవంత్ రెడ్డి గారు సార్ గారు ఎంతో కష్టపడి పిసిసి అధ్యక్షులైనారు. అలాగే అట్లాగనే మళ్ళీ ఎంబడే ముఖ్యమంత్రి గారు కూడా అయినారు. ఈ కాంగ్రెస్ పార్టీ వలన ప్రతి ఒక్కరికి మేలే జరుగుతుంది కానీ చెడు జరిగేది ఎప్పుడు లేదు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో మంచి పనులు చేసి మన ఆత్మకూరుల ముస్లిమ్స్ అందరూ కాంగ్రెస్ పార్టీకే ఫస్ట్ నుంచి 50 సంవత్సరాల నుంచి జరిగింది. ఇదే కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఏదో చీలికలు జరిగి మొత్తం ఇట్లా అయినాయి. అదేవిధంగా మళ్ళీ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం జరిగింది. 10 సంవత్సరాలు అయింది. మళ్ళీ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ గారు చేరినారు పిసిసి అధ్యక్షురాలుగా. మళ్ళీ ఆమె పూర్వవైభవం తేవాలని, కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలిపదం చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. అదే మన శ్రీశైలం నియోజకవర్గంలో సభ్యులుగా చేరినాం. మేము కూడా కార్యకర్తగా చేరినాం. మన ఇబ్రహీం మామగారు ఆయన చాలా సీనియర్గా పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో. ఆయన తరఫున మేము కూడా అందరం మద్దతు ఇస్తున్నాం. ఆయనకు ఏదైనా ఎన్నుకుండి ఏదైనా కానీ సాయం చేయాలని 10 సంవత్సరాల నుంచి మన కాంగ్రెస్ జెండా అనేది ఆత్మకూరులో లేదు. అదేవిధంగా కాంగ్రెస్ జెండా కూడా తిరగాలని, కాంగ్రెస్ని వెనుకంజ వేసుకొని మేము అందరం ముందుకు సాగాలని మన ఇబ్రహీం అన్న మామగారి తరఫున ఇంకా ఎంతమంది వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతమందిని వచ్చినా కూడా అందరినీ కూడా దగ్గర తీస్తుంది, అందరినీ కూడా తోడుగా నడిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా చెడిపోయేది లేదు, భంగమయ్యేది లేదు. తల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ఎంతోమంది చేరినారు కానీ పెద్ద పెద్ద నాయకులు అయినారు. అందరు బాగా ఇదైనారు. అదేవిధంగా కొన్ని 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో మన ఇబ్రహీం మామ గారు ఎంతో శ్రమతో దీంట్లోనే పనిచేస్తున్నారు. ఆయనకు కూడా మేము మద్దతు తెలుపుకుంటూ ఆయన తరఫున మేము కూడా పార్టీలో చేరి మేము ఆయన ఆశిస్తూ మేము కూడా ముందుకు పోవాలని, అదేవిధంగా ఎవరన్నా మా పార్టీలోకి చేరాలంటే కూడా ఆయన తరఫు నుంచి కూడా మేము కూడా ఏదైనా కానీ చెప్పి తిరగాలని ఎంతో ఆప్యాయతతో ఎంతో కృషితో మన రాష్ట్రంలోకి మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పిసిసి అధ్యక్షురాలుగా వచ్చినారు షర్మిలమ్మ గారు. అదేవిధంగా ఆమెను కూడా మేము అందరం కలవాలని, పోయి తిరగాలని, మాట్లాడాలని కూడా మా పెద్దలు కూడా చెప్పినారు. అదేవిధంగా మేము కాంగ్రెస్ పార్టీని కూడా ఎంతో కృషితోని మన తెలంగాణ లెక్కలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా మేము కూడా పోరాడాలని ఎంతో ఇదిగా శ్రీశైలం నియోజకవర్గ ప్రజలకు అందరికీ, ముఖ్యంగా అందరి ముస్లిం సోదరులకు ప్రతి ఒక్కరికి అందరికీ కూడా పేరున కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరికి మేలే జరిగింది. ఇందిరమ్మ గాంధీ కాడ నుంచి మన మొత్తం అందరికీ తెలుసు. పిల్లల కాడి నుంచి పెద్దల కాడి నుంచి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇది తెలుసు. అట్లాంటిది కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రాష్ట్రంలో చూడాలని, కేంద్రంలో మళ్ళీ రాహుల్ గాంధీనే ప్రధానిగా చేయాలని భారత్ జోడో యాత్ర, జై భారత్ జోడో యాత్ర కూడా ప్రారంభించారు. అదేవిధంగా సక్సెస్ కావాలని షర్మిలమ్మ గారు కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ప్రకటించాలని, తిరగాలని ఈ సందర్భంగా మేము కూడా శ్రీశైలం నియోజకవర్గం ప్రజలకు అందరికీ తెలియజేయడం ఏమనగా మన ఇబ్రహీం మామ తరఫున మేము కూడా అందరం కార్యకర్తలుగా చేరినాం. దీంట్లో ఎంతో మందిని చేరాల్సాం, ఇంకా చేస్తాం కూడా. ఆయన తరఫు నుంచి ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు మా మామకు పార్టీ తరఫున అందరికీ పేరున ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా పూర్తిగా సంతోషిస్తున్నాం. ఈరోజు దేశంలో మోడీ గారు, రాష్ట్రంలో జగన్ గారు, వీరి పాలనతో ప్రజలు, యువత, విద్యార్థులు అందరూ పూర్తిగా విసుగు చెందారు. షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి పూర్వభావం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలోకి చేపడుతుంది. సీట్లు కానీ ఖచ్చితంగా వస్తాయి. అదేవిధంగా ఈరోజు పార్టీలో భారీ చేరికలు అటు టీడీపీ నుంచి ఇటు కాంగ్రెస్ వైసీపీ నుంచి చాలామంది నాయకులు కూడా కాంగ్రెస్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పాలన అభివృద్ధితోనే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ బాగుపడింది. మరి షర్మిల రాకతో రాజన్న పాలన వస్తుంది. మేము దీన్ని పూర్తిగా సంతోషిస్తున్నాం. ప్రజలు, యువత కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దీనిపైన రాష్ట్ర ప్రజలు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆదరించాలని మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కోరుతున్నాం. వీరేష్ యాదవ్, యువజన కాంగ్రెస్ నాయకులు. నంద్యాల జిల్లా శ్రీశైల నియోజకవర్గం ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ తరఫున మేము టౌన్ ఇన్ఛార్జి తరఫు నుంచి మేము మాట్లాడుతున్నాము. ఇదే విధంగా ఆత్మకూరు టౌన్లో కాంగ్రెస్ పార్టీ మోమిన్ సర్పంచ్ గారు జిలాని గారు 50 ఏళ్ళు పరిపాలించినారు. ఆ తరపు నుంచి ఎవరి పార్టీకి ముందుకు రావడం లేదు జరిగింది. ఇప్పటి నుంచి మేము మళ్ళా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము బలోపేతం చేయాలని వేడుకుంటున్నాము. అదేవిధంగా మేము రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలని మా కృషి మేము చేయాలని అనుకుంటున్నాం. మేము ఖచ్చితంగా ఆత్మకూరు ప్రజలు శ్రీశైల నియోజకవర్గం సంబంధించిన అన్ని మండలాలు కలిసి కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నిన్న నియమించడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు మణిపూర్ నుంచి ముంబై వరకు జోడో న్యాయ యాత్ర మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా మేము ఖచ్చితంగా ఈ పార్టీని మేము గెలిపిస్తాం. మేము కేంద్రంలో 2024లో రాహుల్ గాంధీ గారిని మేము ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యమని మేము అనుకుంటున్నాం. 2019 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక నిరుద్యోగ యువతకు కానీ స్కూల్లో పిల్లలకైతేనేమి ఊర్లో నీటి సౌకర్యాలు అయితేనేమి రైతులకు ఎలాంటి రుణమాఫీలు అలాంటివి అయితేనేమి ఇలాంటివన్నీ చెప్పినాడు. కానీ మనకు ఈ 2019 ఎలక్షన్ తర్వాత ఇవన్నీ ఏమీ జరపలేదు మన వైఎస్ జగన్ గారు. ఇప్పుడు 2024లో మన కాంగ్రెస్ పార్టీ వచ్చి మన నిరుద్యోగ వృత్తి అయితేనేమి పిల్లల చదువులు అయితేనేమి గిట్టుబాటు ధరలు అయితేనేమి ఊర్లో వచ్చేసి నీటి సౌకర్యాలు అయితేనేమి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మనం మన కోడుమూరు నియోజకవర్గం తరఫున కృషి చేసి ఇవన్నీ మనం షర్మిలమ్మ గారిని గెలిపించుకొని బలోపేతం చేసుకొని ఇవన్నీ సాధించుకోవాలని కోరుచు. 2019లో కూడా ఈ వైఎస్ఆర్ రావడం వల్ల రైతులు చాలా ఈ ఒక మద్దతు ధరలు అయితేనేమి ఏమైనా పంటలు ఏమైనా రుణమాఫీలు అయితేనేమి ఎలాంటివి ఏమీ రైతులకు సహకారం ఏమీ అందలేదు. కావున ఈ 2024 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి మేము మా వంతు కృషి చేసి రైతులకు మన మద్దతు ధరలు అయితేనేమి అలాంటివి జరిగినటువంటి షర్మిలమ్మ గారిని పిసిసి అధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు. కావున దాన్ని షర్మిలమ్మ గారిని అధ్యక్షురాలుగా ఎన్నుకున్నందుకు మేము స్వాగతిస్తున్నాము. మేము కోడుమూరు నియోజకవర్గం నుంచి సిపిఎల్ మండల అధ్యక్షునిగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున కృషిగా షర్మిలమ్మ తరఫున కాంగ్రెస్ మాలాదాసరి నేను సిపిఎల్ విలేజ్ నుంచి మాట్లాడుతున్నాను, కోడుమూరు నియోజకవర్గం. నిన్న ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి సమక్షంలో ఏపీ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా షర్మిలమ్మ గారిని నియమించడం జరిగింది. మేము అందుకు హర్షం వ్యక్తం తెలియజేస్తూ అభినందనలు కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే కృతజ్ఞతా భావంతో పనిచేసే వ్యక్తులని తీసుకోవడం వల్ల మల్లికార్జున ఖార్గే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముందుగా. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఉన్నప్పటి అంటే మనకు రాజ్యాంగాలు ఏర్పడక ముందు నుంచే ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీయే పునాది వేసిన పార్టీ కాబట్టి ఆ పార్టీ యొక్క లక్షణాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, త్యాగాలు వీటన్నిటిని గుర్తుంచుకొని అలాగే రాజశేఖర రెడ్డి గారు 2009 నుంచి చేసిన సేవలు చాలా అద్భుతమైనవి. అందులో ప్రజలకు సేవ చేయడము, ఆయన ప్రజాపక్షంలోనే ఉండి ఒక సీఎం హోదాలో ఉండి చనిపోయిన విషయాలన్నీ కూడా మనందరికీ ప్రజలకు రాష్ట్రమే కాదు దేశాల్లో కూడా మన దేశానికి కూడా ఒక గర్వకారణంగా తెలిసిన విషయమే. అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు విడిపోయే ముందు కాంగ్రెస్ పార్టీని ఒక
ఎత్తిపొడచడము ఆడిపోసుకోవడం జరిగింది. అది అన్ని పార్టీలు మమేకమై ఆమోదంలో పెడితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్లనే ఈ సమస్య ఏర్పడి తెలంగాణని విడదీయడం జరిగింది. అన్నదమ్ముల భావంతోనే విడదీశారు తప్ప వేరేది ఏదైతే ఏమీ లేదు. అయితే అభివృద్ధి పరంగా 2 రాష్ట్రాలు విడిపోయినప్పటికీ బాగుండాలన్న కోరికే తప్ప వేరేదైతే కాదు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే కాంగ్రెస్ పార్టీని అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాల్లో, మన తెలుగు ఆంధ్ర 2 రాష్ట్రాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైన పరిస్థితులన్నీ దృష్టిలో ఉంచుకుంటే కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందన్న కేవలం ఒక చిన్న పొరపాటు వల్లనే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ నష్టపోతుందన్నది గుర్తుంచుకోవాల్సిందిగా కోరుచున్నాను ప్రజలకి. ఎందుకంటే ప్రత్యేక హోదా లేదు, ఇందిరమ్మ ఇళ్ళు ఇలాంటివి ఇంటి పథకాలకు సంబంధించినవి లేవు, సొంతంగా కార్పొరేషన్ నిధులు మళ్లింపులు ఇలాంటి ఎన్నో సమస్యల మీద మనము ఇబ్బందులు పడుతున్నాం. 108 సేవలు కానీ, 104 సేవలు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, అలాగే వెళ్తే సొంత కనీసము భూ హక్కుల పోరాటాలు కానీ, ఇవి కూడా ఎలాంటివి చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్న విషయాలన్నీ తెలుసు. అందులో క్యాపిటల్ ఒక్కటే చోట ఉన్న ఏరియాని కాకుండా 3 ప్రదేశాలు క్యాపిటల్గా, ఒకటి కోర్టుని, ఒకటి హైకోర్టు, ఒక ప్లేస్ అని, ఇంకా ఎన్నో రకాలుగా, అంటే మన సెంట్రల్లో ఒకటి ఇంకొక చోట ఉండాలన్న విధానాలు తీసుకురావడం కూడా అది చాలా ఇబ్బందికరమైన విషయాలు. కమిటీ పిసిసి అధ్యక్షురాలుగా శర్మిలమ్మ గారిని నియమించడం శుభపరిమాణం. శర్మిలమ్మ గారి రాకతో ప్రజల్లో కూడా పూర్తిస్థాయిలో నమ్మకం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఉద్యోగాలు కానీ, రైతులకు కానీ బాగా జరుగుతుందని గ్రామాల్లో ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి కంపల్సరిగా కాంగ్రెస్ పార్టీ 2024లో అధికారంలోకి వస్తుందని పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నాము. అలాగే ఇప్పుడు పూర్తిస్థాయిలో నిరుద్యోగము రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నా, రైతులోకి అధిక దిగుబడి రావాలన్నా కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధి చేస్తుందనే ఉద్దేశంతో రైతులందరూ ఏకీభవంతో ఉన్నారు. అలాగే ఉద్యోగస్తులు కూడా పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వంలో అయినా కానీ టీవీ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రావాలనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిరుద్యోగం పూర్తి స్థాయిలో ఉంది. ఆ నిరుద్యోగాన్ని పోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో 2024 వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మన మాజీ పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు మొన్న రాజీనామా చేసిన తర్వాత ఆయన ఒక క్రమశిక్షణ కార్యకర్తగా విద్యార్థి సంఘం నుంచి ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ కమిటీ స్పెషల్ యూనిట్గా ఎన్నుకోవడం జరిగింది. ఒక పక్క సంక్రాంతి రోజు బాధాకరము, ఒక పక్క మన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 2024లో బ్రహ్మాండంగా రావాలని చెప్పి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వాళ్ళు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు డిసైడ్ చేసిన తర్వాత షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అది మంచి పద్ధతినే. మనమంతా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారిని సుస్వాగతం చెప్తున్నాము. అలాగే ఇంకా 2 నెలల ఎలక్షన్ లోపల తప్పకుండా ఒక రాజశేఖర రెడ్డి కూతురుగా 2004 నుంచి 2014 వరకు మన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఎట్లా పరిపాలన చేసిందో కూతురు కూడా అదే ప్రకారం కాంగ్రెస్ పార్టీకు అత్యధిక మెజారిటీతో మంచి ప్రతి ఒక్క కార్యకర్తల దగ్గర, నాయకుల దగ్గర కలిసికట్టుగా పనిచేసి 2024లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకు గెలవాలని చెప్పి ఆయన కృషి చాలా ఎంతో అవసరం పార్టీకి అని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నారు. ఇప్పుడు ఆలోచించేయండి, ఈరోజు షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరి నోట్లో షర్మిల వచ్చింది రాజశేఖర రెడ్డి గారికి వచ్చినారని చెప్పి చాలా ఒక 50-60% పబ్లిక్ మంచి అభిప్రాయం పడింది. అలాగే కొంతమంది ఈరోజు తెలుగుదేశంలో అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే టికెట్ రాని వాళ్ళంతా తప్పకుండా షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతంపి మీడియా ద్వారా తెలుపుకుంటున్నారు. మరి మీరు ఆలోచించేయండి, ఈరోజు ప్రతి ఒక్కరూ పాత వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఎంతమంది పనిచేశారు, ఎంతమంది ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నారు, వాళ్ళంతా ఈరోజు 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరడం జరిగింది. మరి ఈ తూరి తప్పకుండా షర్మిల వచ్చిన తర్వాత షర్మిల నాయకత్వాన కాంగ్రెస్ పార్టీలో రావడానికి ప్రతి ఒక్కరూ ముందు రావడానికి కృషి చేస్తున్నారు. తప్పకుండా 2024లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. మన గిడుగు రుద్రరాజు గురించి చెప్పాలనుకుంటే ఆయన చాలా కార్యకర్తల్లో
ఎలాగ వెలుగుతుందంటే ఒక పీసీసీ అధ్యక్షుని కాదు, ఒక కార్యకర్తగా ప్రతి ఒక్కరి దగ్గర నవ్వుకుంటూ ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ రిసీవ్ చేసుకుని మాట్లాడుతున్నా. అదే ప్రకారం షర్మిల గారు కూడా చెప్పే అవసరం లేదు. షర్మిల గారు కూడా పెద్ద నాయకురాలు. ఎందుకంటే ఆమె ఒక వైఎస్ రాజశేఖరుడి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే ఆయన లీడర్, పబ్లిక్ లీడర్ అంటే వైఎస్ రాజశేఖరుడి ఆయన కూతురు షర్మిల గారు తప్పకుండా అదే ప్రకారము కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేస్తుందని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను. నా పేరు దేవిశెట్టి ప్రకాష్. నేను ఆదోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ కోఆర్డినేటర్, ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్ ఆదోని. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నూతన అధ్యక్షురాలుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిలను నియమించడం చాలా సంతోషించాల్సినటువంటి శుభ పరిణామం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం వాస్తవంగా మొత్తం టోటల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంక్ అంతా కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి ఆయన పేరు వాడుకున్నందుకు ఓటంతా అక్కడికి మరలింది, ఆయనలాగా పరిపాలన చేస్తారేమని. ఈ విధంగా ఆయన ప్రజల్ని మోసం చేసి ఇబ్బందులకు గురి చేసి రాక్షస పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తగిన గుణపాఠం వస్తుంది. ఎందుకంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా రాజశేఖర రెడ్డి యొక్క అభిమానులు అందరూ కూడా ఈ వైపున మరలే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డికి ఖచ్చితంగా చుక్కలు చూపించే అవకాశం కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నా. నా పేరు డాక్టర్ గర్లపాటి మద్దిలేటి స్వామి, డోన్ నియోజకవర్గం సమన్వయకర్త. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.